నిజంగా ఈరోజు పిఎంసి హిందీ శాటిలైట్గా లాంచ్ అయ్యి అన్ని రాష్ట్రాల్లో కూడా మీరు దాన్ని సెలబ్రేషన్స్ చేస్తూ ప్రతి ఒక్కరికి చేరవేస్తున్నప్పుడు నిజంగా అన్లిమిటెడ్ హ్యాపీనెస్ మేము చూస్తున్నాం. ఎవరైనా అనుకున్నారా ఒక పెద్ద గురువు గారు బాడీ వెకేట్ చేసిన తర్వాత సాటిలైట్ అవుతుంది ఛానల్ అని? అసలు అనుకోలేదు. అంటే అందరూ పిరమిడ్ సొసైటీ డౌన్ అయిపోతుంది, గురువు గారు లేరు కాబట్టి ఎవరు డబ్బులు ఇయ్యరు, ఎవరు ధ్యానంలోకి రారు, ఆర్గనైజేషన్ కొలాప్స్ అవుతుందేమో, రకరకాల ఊహాగానాలు చేశారు. అట్లాంటిది మనం ఇలాంటి సమయంలో పత్రిజీ గారు బాడీ వెకేట్ చేసిన తర్వాత ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయి. ఒక ఫిజికల్గా గురువు గారు లేరు, అయినప్పటికీ సాటిలైట్ చేసామంటే అది ఆయన సంకల్పం, ఆయన ఎనర్జీ కాకపోతే ఇంకేం. నాకు ఇంకొక డౌట్ ఏంటంటే మామూలుగా 25 crores దాకా ఒక ఇయర్కి ఖర్చు అవుతుంది అని అంటే అసలు దాని గురించి అసలు ఎక్కడ మీరు భయపడలేదు? ఇప్పుడు యూనివర్స్ కోసం మనం పని చేసినప్పుడు యూనివర్స్ సమకూర్చుకుంటుంది. మనం ఒక అడుగు వేయాలి, ఒక అడుగు వేస్తే ప్రకృతి తెచ్చుకుంటుంది. అదే విచిత్రం అనిపిస్తుంది మాకు అందరికి. మన కోసం మనం అడిగితే అది వేరు, మనం మన కోసం అడగట్లేదు. ప్రపంచంలో అందరికీ ధ్యానం చెప్పాలి, ప్రపంచంలో అందరినీ శాకాహారులుగా తయారు చేయాలి, ప్రపంచంలో శాంతి ఉండాలి, ప్రపంచంలో అందరూ అన్నదమ్ముల్లాగా మెలగాలి, ప్రపంచంలో అందరూ ఫ్రెండ్షిప్తో ఉండాలి అని మనం ట్రై చేస్తున్నాం. దానికోసం ఛానల్ పెట్టాం, మన పర్సనల్ ఎజెండా ఏం లేదు. కాబట్టి యూనివర్స్ ఇస్తుంది ఎంత కావాలంత, మనం ఒక అడుగు వేయడమే అంతే. బాగుంది సార్. సో పిఎంసి హిందీ ద్వారా మనం ఇంకా ఏం తెలుసుకోవచ్చు, ఏం నేర్చుకోవచ్చు అంటారు? పిఎంసి హిందీ ద్వారా ఎంతో అద్భుతమైన కంటెంట్ రాబోతుంది. ఆ కంటెంట్ అన్ని భాషల్లోకి ట్రాన్స్లేట్ అవుతుంది. అది అందరం అద్భుతమైన జ్ఞానాన్ని పొందొచ్చు. పిఎంసి హిందీ ద్వారా ధ్యాన జగత్ అయి తీరుతుంది, అంతే.